సౌండ్ లేదు. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి ప్రభు, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడా, సర్వాధికారి సర్వాధిపతి శ్రీమంతుడో, అద్వితీయ సత్యదేవ, నీవు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినందుకై నీ పాదముల చెంత సాగిలపడుతూ నమస్కరిస్తూ నిన్ను స్తుతించు ఆరాధిస్తూ కీర్తిస్తూ కొనియాడుచున్నా. మహిమ కలిగిన తండ్రి, మహోన్నతమైనటువంటి ప్రభువా, మహా ఉన్నతమైన స్థలములో అత్యున్నతమైన పరిశుద్ధ సింహాసనాసీనుడా, మీ పరిశుద్ధ పాదముల చెంత సాగిలపడుతూ నమస్కరిస్తూ నిన్ను కీర్తిస్తూ కొనియాడుచున్నా. పరమ తండ్రి, నీవు మా రాజు, మా ప్రభు, మా రక్షకుడు, మా విమోక్షకుడు. మా కొరకై నీ కుమారుడైన యేసుక్రీస్తును విమోచన క్రయధనముగా సిలువ మ్రాను మీద బలిగా అర్పించావు. ఆ బలి అర్పణ చేత నన్ను మమ్ములను మీరు కన్నారు, కొనుక్కున్నారు మీ రక్తముతో. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తముతో కొనుక్కున్నారు. అందు నిమిత్తమై నీ ప్రజగా, నీ సొత్తుగా, నీ కుమారులు కుమార్తెలుగా స్వీకరించారు. అందుకై నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నా. ఒకప్పుడు మేము పాపం చేత అపరాధముల చేత చచ్చిన వారమే, నరక పాత్రులము, నరక కుమారులము, అపవాది సంతానం, శాపగ్రస్తులము, భూమి మీద దిక్కుమాలిన వారం, దిగంబరులము, శత్రువులము, దేవునికి విరోధులము, పాపముని తిని త్రాగుట ద్వారా ఆత్మీయ గ్రుడ్డివారం, చెవిటివారు, అందులము, అభాగ్యులము, దౌర్భాగ్యులము, ఊరి వెలుపట త్రోసివేయబడ్డ వారము, లోకములో అసహ్యులము, అవిధేయులము, పాపులము, పాపపు శిక్ష మరణం, మరణానికి సమీపంగా ఉన్నాం, పాతాళ వశములో ఉన్నాం. పాతాళము ఎప్పుడెప్పుడు మునిగుదనా అని ఎదురు చూస్తూనింది. అది మా స్థితి. అట్టి స్థితి గతి నుండి పరమదేవుడు మమ్ములను ప్రేమించి ఆ ప్రేమ చేత ఆ కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకి పంపిస్తూ వచ్చారు. ఆయన సిలువలో మాయడల చూపిన ప్రేమ, ఆయన సిలువ మ్రాను మీద ధ్వజముగా చూపినటువంటి ప్రేమ, అగాపే ప్రేమ, నిస్వార్థమైన ప్రేమతో ప్రేమించి తను తాను సంపూర్ణంగా బలియాగముగా చేయటం ద్వారా, ఆయన రక్తము చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా ఇప్పుడు మేము కుమారులమైన కుమార్తెలమయ్యా, పరిశుద్ధులు, విశ్వాసులు, దేవుని ప్రజలని సమాజంలో పిలువబడుతున్నాం. ఎంత గొప్ప ఆధిక్యత! ఇటు ఆధిక్యతను మీరు మాకు ప్రభువా ప్రేమతో ఇచ్చారు, ఉచితంగా. మేమేం చేయలే దీని కొరకు, మీరే అన్ని చేశారు. అందుకై నిన్ను ఆరాధిస్తున్నాం, కీర్తిస్తున్నాం. మేము ప్రభువా నీకు సాగిలపడుతూ నమస్కరిస్తూ నిన్ను ఆరాధించి నిన్ను పూజిస్తున్నాం. నీవే మా రాజు అని మహారాజా నీ పాదముల చెంత సాగిలపడుతున్నాం. మా కొరకై గాయపడినటువంటి ఆ గాయములు ముద్దాడుతున్నాం. అందులో ఉన్న స్వస్థతను బట్టి మేమిప్పుడు ఆరోగ్యముగా ప్రభువుని ఆరాధించడానికి ఆత్మ సంబంధమైన ఆరోగ్యమునిచ్చారు. ఏమర్పించగలను ప్రభువా? ఇటు దేవదేవుని ఆరాధించడానికి కూడి వచ్చిన దేవుని ప్రజలు, పరిశుద్ధులు, రాజకుమారులు, పరిశుద్ధ జనాంగం అయిన నీ ప్రజలను బట్టి నిన్ను ఆరాధిస్తున్నాం. ఇంకా రావాల్సిన వారిని తీసుకురండి. వచ్చిన వారు మీ సన్నిధి గుర్తించినట్లు తెరవబడిన ఆకాశం, తెరవబడిన పరలోకం దయచేయండి ప్రభువా.
ఆరాధన పాటల ద్వారా, ఆరాధన సందేశం ద్వారా, ఆరాధన వర్తమానం, ఆరాధన సమయం ద్వారా మహిమ తెచ్చుకోరండి. బల వర్తమానం, బల సమయం మహిమ తెచ్చుకోరండి. మీరు మాకు ఉపదేశిస్తుంటుండగా, మీ ఆత్మ మమ్మలను సంధిస్తూ, దర్శిస్తూ, సంచరిస్తుంటుండగా మాలా భయము, భక్తి, భీతిని పుట్టించండి. నీ దాసుని కూడా మీ నోటికి మీ ఊరగా ఉండగలిగినట్లు గొంతుకొని పెదవులు ముట్టండి. కొలత లేని మీ ఆత్మతో, సమృద్ధి అయిన మీ వాక్యముతో, మీ అభిషేకంతో నింపి మీ మహిమ కొరకై వాడుకోనండి. ఇటు పరిచర్యకు విరోధమైన అపవాది క్రియలు, సైతాన్యమైన దుష్టశక్తుల ప్రభావం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. పరమందు మీరు బంధించినందుకై స్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, ఈ దిన పరిచర్య అంతటిని మీకు అప్పగిస్తున్నాం. మొదలు సండే స్కూల్ పరిచర్యను కూడా దీవించండి. సాయంత్రం సువార్త కూడికను, పరలోక వర్తమానం దయచేయండి. ప్రభువా, మహిమ తెచ్చుకోనండి. ఇక్కడ మాత్రమే కాదు, సర్వత్రికములో, రాయలసీమ అంతట్లో నీ సన్నిధిలో నిలబడు నీ దాసుల్ని, పరిచారకుల్ని, వాక్యోపదేశకుల్ని, దైవ సేవకుల్ని సర్వత్రికంలో మీరు అభిషేకించి వాడుకోనండి. మహిమ పొందండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపిస్తూ దేవునింటిని కలవరపరిచే దుష్ట ఆలోచన, దుష్ట హృదయము, చేదైన వేరు ఎవరిలో పుట్టి దేవునింటిని పరిచర్యని చెరపకుండునట్లు అటు వారిని మీరు దర్శించండి. మరణ భయం, పాతాల భీతి వారిని పట్టుకొని వచ్చేయండి. విభేదాలను పుట్టించి గుంపుల్ని కలుగు చేసేటువంటి మనస్సాక్షి హృదయం కలిగిన ప్రజల్ని మీరు సంధించండి. పాపపు యొక్క భీతి, మరణ భీతి వారిని పట్టుకొని కలవరపరిచి వారి ఆలోచనలు చెడగొట్టి సాధువులుగా చేసి మారు మనసు పొందినట్లు దర్శిస్తురండి. దీనులుగా చేయండి, విధేయులుగా చేయండి, వినయ భయభక్తులు గల వారుగా చేయండి, ఆరాధికులుగా చేయండి. నిత్య జీవమునకు వారసులగున్నట్లు క్రీస్తు శరీరంలో, రక్తంలో పాలివారుగా చేయండి. మారు మనసు రక్షణ కలుగు చేయండి. మహిమ తెచ్చుకున్నాం. ప్రభువా, మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ ఏదైనా దేవుని ఇంట్లో పరిచర్య చేసిన వారందరినీ మీకు అప్పగించుకుంటూ, కిచెన్లో వంట చేయవారు కూడా నిర్లక్ష్యం, లేట్ చేయకుండా త్వరగా ముగించి దేవుని సన్నిధిలో కూర్చోవాలని వారిని త్వరపెట్టి తీసుకురండి. యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతులు చెల్లిస్తూ, వాయిద్యములు వాయించేవారు, పాటలు పాడు నాయన, స్వరములు ఎత్తి పాటలు పాడగలిగినట్టు, కూర్చొని మోగ బొమ్మల్లాగా కూర్చోకుండా నోరు తెరిచి పాడగలిగినట్లు, నోరు తెరిచి ఆరాధించగలిగినట్లు మీ ఆత్మచేత నింపండి, బలపరచండి, ప్రోత్సహించండి, ఉజ్జీవింపచేయండి. నిద్రమత్తు, నిద్రాశక్తి లయము చేయండి. సనుగుడు, సంశయాల్ని తొలగించండి. అద్భుతమైన మీ కార్యము చేసి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియ తండ్రి, చిన్నపిల్లల్ని, యవనస్తులందరినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకున్నామని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 444. మరొక పాటల పుస్తకములో 441, 444, 441. సంతసిల్లును మీ హృదయాలు. సంతసిల్లును మీ హృదయాలు, సియోను మహిమ జూచి
సంతసిల్లును మీరు దయాలు సియోను మహిమ చూచి సియోను మహిమ చూచి సుందరవరుడు యేసు ప్రభువు సుందరవరుడు యేసు ప్రభువు సుందరవతి సియోను సుందరవతి సియోను శాశ్వత శోభాతిశయముతో శాశ్వత శోభాతిశయముతో హాసిల్లుటను రుచి హాసిల్లుటను రుచి సంతసిల్లును మీరు దయాలు సంతసిల్లును మీరు దయాలు సియోను మహిమ చూచి సియోను మహిమ చూచి నీలమయము నిత్య పునాదులు నీలమయము నిత్య పునాదులు మేలిమి ఛాయామనులు మేలిమి ఛాయామనులు సూర్యకాంత సుగంధములు సూర్యకాంత సుగంధములు పుష్యరాగా నిర్మితము పుష్యరాగా నిర్మితము సంతసిల్లును మీరు దయాలు సంతసిల్లును మీరు దయాలు సియోను మహిమ చూచి సియోను మహిమ చూచి నిత్య మహిమతో వెలిగేడు నిత్య మహిమతో వెలిగేడు ముత్యాల గుమ్మములు ముత్యాల గుమ్మములు స్వచ్ఛమాగు సువర్ణమయము స్వచ్ఛమాగు సువర్ణమయము ఆశ్చర్య నగరము ఆశ్చర్య నగరము సంతసిల్లును మీరు దయాలు సియోను మహిమ చూచి సియోను మహిమ చూచి జీవవృక్షము జీవ ఫలములు జీవవృక్షము జీవ ఫలములు జీవామృత పానము జీవామృత పానము కాంతివంతముగా మెరిసేటి కాంతివంతముగా మెరిసేటి వింతలు గొల్పు నగరము వింతలు గొల్పు నగరము సంతసిల్లును మీరు దయాలు సంతసిల్లును మీరు దయాలు సియోను మహిమ చూచి సియోను మహిమ చూచి స్వర్ణమయము దాని ప్రజలు స్వర్ణమయము
దాని ప్రజలు సంతోష సహితులు, సంతోష సహితులు, దూతలే వింతాపడునాట్లు, దూతలే వింతాపడునాట్లు వ్యాధిని కలిగి నావారు, ఖ్యాతిని కలిగి నావారు సంతసిల్లును మీరు దయాలు, సంతసిల్లును మీరు దయాలు, సియోను మహిమ చూసి, సియోను మహిమ చూచి, మందిరాస వృద్ధిని వారు, మందిరాసం వృద్ధిని వారు తృప్తి నొందుచున్నారు, తృప్తి నొందుచున్నారు, ఆనంద ప్రవాహమునందు, ఆనంద ప్రవాహమునందు ఆనము చేయుచున్నారు, పానము చేయుచున్నారు, సంతసిల్లును మీరు దయాలు, సంతసిల్లును మీరు దయాలు, సియోను మహిమ చూచి, సియోను మహిమ చూచి, దేవుడు సెలవిచ్చినాయటి, దేవుడు సెలవిచ్చినాయటి దేవోక్తులలోనేది, దేవోక్తులలోనేది జరుగకుండా పోలేదు, జరుగకుండా పోలేదు, వరుసగా నెరవేరెను, వరుసగా నెరవేరెను, సంతసిల్లును మీరు దయాలు, సంతసిల్లును మీరు దయాలు, సియోను మహిమ చూచి, సియోను మహిమ చూచి. పాట సంఖ్య 133, మరొక పాటల పుస్తకంలో 131, సర్వకృపానిధియగు ప్రభువా. 133, మరొక పాటల పుస్తకంలో 131, సర్వకృపానిధియగు ప్రభువా. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదము, సంతోషముగా నిన్ను పొగడెదము, స్తోత్రము చేసి స్తుతించెదము,
సంతోషముగా నిన్ను పొగడేదాం. హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను. అల్పకాల శ్రమలను భావింపా అనుదినము కృపనిచ్చితివి. అల్పకాల శ్రమలను భావింపా అనుదినము కృపనిచ్చితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో వాగెదను ఆనందముతో సాగెదను. ఇందాకెవరు డెవలప్ కొట్టింది ఫస్ట్ పార్ట్ తీసుకోండి కొద్ది స్లోగా ఉంది పాటకి అట్లా స్లోగా ఎట్లా గొంతు పోతుంది. ఎందుకు మార్చినావు మళ్ళా మళ్ళా ఫస్ట్ పాటలు కొట్టేసి తర్వాత వానికి మళ్ళీ మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతో నన్ను నింపితివి మరణ భయములను తీర్చితివి మహిమాత్మతో నన్ను నింపితివి మరణ భయములను తీర్చితివి. హల్లెలూయా 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 హల్లెలూయా
ఎని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను భూమి నుండి శ్రేష్ట ఫలముగాను దేవునికి నిత్య స్వాస్థ్యముగా భూమి నుండి శ్రేష్ట ఫలముగాను దేవునికి నిత్య స్వాస్థ్యముగా భూజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమే చితివి భూజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమి చితివి హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై హేతువు లేకై ప్రేమించెను యేసుకు మేమే హేతువు లేకై ప్రేమించెను యేసుకు నేనేమివ్వగలను హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను మనము లేచి నిలబడి చివరి పాట 130 పాట సంఖ్య అప్పుడు ముందుకు రండి వెనక వచ్చే వారికి స్థలం ముందున్నటువంటి స్థలానికి రండి పాట సంఖ్య 130 మరొక పాటల పుస్తకములో 128 యేసు క్రీస్తు ప్రభు ఆయనే మీకు వచ్చా డెవలప్ చెప్పలా పాట సంఖ్య 130 128 మరి యేసుక్రీస్తు ప్రభు ఆయనే పాట యేసుక్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు పశువుల పాకన్ పరుండెను తానే దేవుడైయుండి పశువుల పాకన్ పరుండెను తానే దేవుడైయుండి నరులన్ గావన్ శ్రమలా పొందెన్ క్రీస్తు ప్రభువు నరులన్ గావన్ శ్రమలా పొందెన్ క్రీస్తు ప్రభువు తిరిగెన్ భూవిన్ సుఖమున్
తిరిగెన్ భూవిన్ సుఖమున్ విడచి శిష్యులు వెంటానుండన్ యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికి ప్రభువు పశువుల పాకన్ పారుండేను తానే దేవుడై ఉండి పశువుల పాకన్ పారుండేను తానే దేవుడై ఉండి నిత్య జీవం నిత్య శాంతి నిండు నెమ్మది నిత్య జీవం నిత్య శాంతి నిండు నెమ్మది నిత్యుడేసు మనకు నివ్వా మృత్యువున్ మృత్యువున్ గెల్చెను యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికి ప్రభువు పశువుల పాకన్ పారుండెను తానే దేవుడై ఉండి పశువుల పాకన్ పారుండెను తానే దేవుడై ఉండి బీతిన్ గొల్పు అలలు పైకి లేచినంతనే బీతిన్ గొల్పు అలలు పైకి లేచినంతనే భీతిన్ విడచి యేసు వైపు చూడు నిమ్మాలించును భీతిన్ విడచి యేసు వైపు చూడు నిమ్మాలించును యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికి ప్రభువు పశువుల పాకన్ పారుండెను తానే దేవుడై ఉండి పశువుల పాకన్ పారుండెను తానే దేవుడై ఉండి. దయచేసి కూర్చోండి. మరణ మేలు లోయాలందు సంచరించెడు మరణ మేలు లోయాలందు సంచరించెడు తరుణములు కలిగినాను క్రీస్తు మీ చెంతనుండున్ తరుణములు కలిగినాను క్రీస్తు మీ చెంతనుండున్ యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికి ప్రభువు పశువుల పాకన్ పారుండెను తానే దేవుడై ఉండి పశువుల పాకన్ పారుండెను తానే దేవుడై ఉండి మన జీవము క్రీస్తే గాదా క్రీస్తున్ తేరి చూచి మన జీవము క్రీస్తే కాదా క్రీస్తున్ తేరి చూచి తనయులమై యుద్ధమందు జయము నొందేదము తనయులమై యుద్ధమందు
జయము నొందేదము. యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికి ప్రభువు, పశువుల పాకన్ పారుండెను, తానే దేవుడైయుండి. పశువుల పాకన్ పారుండెను, తానే దేవుడైయుండి. యేసు క్రీస్తు ప్రభువాయెను అందరికి ప్రభువు, పశువుల పాకన్ పారుండెను, తానే దేవుడైయుండి. పశువుల పాకన్ పారుండెను, తానే దేవుడైయుండి. రండి, మన ప్రభువుని ఆరాధించడానికి ముందు పరిశుద్ధ గ్రంథం నుండి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మన గమనానికి తీసుకొచ్చిన తన పరిశుద్ధ లేఖనములో నుండి కొన్ని వాక్య భాగములను మనం చదువుకొని దేవుని వాక్యము చేత ఉపదేశము నుండి వాక్యం యొక్క వెలుగులో ప్రభుని ఆరాధించుటకు ప్రభు మనకు సహాయం చేయను. రండి, మనము ఆరాధన కొరకై 45వ కీర్తన 11వ వచనం మనమందరం కలిసి చదువుదాం. 45వ కీర్తన 11వ వచనాన్ని మనమందరము కలిసి చదువుదాం. రండి, చదువుకుందాం. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీ ప్రియ కుమారుడు మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన పోయబడిన పరిమళ సువాసనకరమైన నామములో పరమ తండ్రి మరొకసారి మీ పాద సన్నిధికి వస్తున్నాము. సాగిలపడుతూ నమస్కరిస్తూ నీ పరిశుద్ధ సింహాసనం ఎదుట నీకు మ్రొక్కుచు నేను కీర్తిస్తూ కొనియాడుచున్నా. నీవు మా ప్రభు, మా రక్షకుడు, మా విమోచకుడు, మాకు నిత్య జీవం, నిత్యమైన రాజు నీవే. సదాకాలం నీవే మాకు రాజు. సదాకాలం మీతో కూడా ఉంటానని వాగ్దానం చేశావు. అటు రాజు, యాకోబు రాజువి, ఇశ్రాయేలు రాజువి, మా రక్షణకు నీవు కారణభూతుడు. అందుకే నిన్ను ఆరాధిస్తూ కీర్తిస్తున్నాం. ఇటు దేవదేవుని కలిగి ఆరాధించడానికి కూడి వచ్చిన దేవుని పరిశుద్ధ జనమును బట్టి మీకు వందనాలు. రావాల్సిన వారిని తీసుకురండి. వచ్చిన వారు మీ సన్నిధి గుర్తించినట్లు తెరవబడిన ఆకాశం, తెరవబడిన పరలోకం దాయిచ్చు. ప్రభు, ఈ సమయంలో నీ దాసుని కూడా మీ నోటికి బోరగా వాడుకున్నాను. గొంతుకొని పెదవులను ముట్టి మీ మహిమ కొరకై వాడుకొని, కొలత లేని మీ ఆత్మతో, సమృద్ధి అయిన మీ వాక్యముతో, మీ జీవముతో, మీ లేఖనములతో నింపి నాయన మేము సమృద్ధిగా మీ వాక్యమును పొంది మీ సమృద్ధిలో నుండి మిమ్మల్ని ఆరాధించే వారుగా చేయమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రండి, మనం చదువుకున్నటువంటి భాగము, ఆరాధన కొరకై చదువుకున్న భాగము 45వ కీర్తన 11వ వచనం. 45వ కీర్తన 11వ వచనం మనం అందరం కలిసి మరలా చదువుదాం. ఈ రాజు
నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఎవరి రాజు? నీ ప్రభు. ఈ రాజు ఎవరు అనగా యెషయా గ్రంథములో అంటాడు, 41వ అధ్యాయం 41వ అధ్యాయం యెషయా గ్రంథము 41వ అధ్యాయము 21వ వచనం. వ్యాజ్యమాడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. ఎవరి రాజు? యాకోబు రాజు. యాకోబు రాజు. యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనములో ఈ రాజు ఎవరో చెప్తాడు. యిర్మీయా గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం. జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? జనముల నానులందరిలోను వారి రాజ్యములన్నిటిలోను నీ వంటి వాడు ఎవడును లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. 10వ వచనం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు. ఎవరి రాజు? యాకోబు రాజు. ఎవరి రాజు? జనములకు రాజు. ఎవరి రాజు? ఎవరి రాజు? సదాకాలం ఉండేటువంటి రాజు. సదాకాలం ఉండేటువంటి రాజు. రాజులు ఈ లోకంలో ఏలినారు. ఎంతకాలం ఏలినారు? ఒక్కొక్కరు ఒక నెలే, సంవత్సరం, 20 ఏండ్లు, 10 ఏండ్లు, 7 ఏండ్లు, 8 ఏండ్లు, 40 ఏండ్లు. ఆ తర్వాత అంతమైపోయారు, పూడ్చిపెట్టబడ్డారు, సమాధి చేయబడ్డారు. మరలా లేదు, వాళ్ళ ఏలుబడి లేదు, వాళ్ళ అధికారం లేదు, వారి సంరక్షణ లేదు, వారి పోషణ లేదు. వారి ద్వారా అభివృద్ధి అణిగిపోయింది, కనబడకుండా పోయింది. అంత గొప్ప రాజు 40 ఏండ్లు పరిపాలన చేసి కదా, ఎంతో సౌందర్యమైనటువంటి అలంకారముతో కూడిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దేవుని నివాసమును కట్టినటువంటి రాజు ఏమైనాడు? భూమి మీద నుండి ఎత్తివేయబడ్డాడు, చనిపోయాడు. ఆయన కట్టినటువంటి మందిరం ఏమైంది? దాన్ని చూడడానికి, ఒకప్పుడు దాని వైభవాన్ని చూడడానికి దేశ విదేశాలుగా ఏం చేస్తూ వచ్చారు? యాత్రలు చేశారు, తీర్థయాత్రలు చేశారు, పండుగలు చేసుకున్నారు. ఏమైంది ఆ రాజ్యం? ఆ సౌందర్యం ఏమైంది? ఆ మందిరం ఏమైంది? నిర్మానుష్యమైన స్థలముగా మారిపోయింది. నక్కలు తిరిగే స్థలముగా మారిపోయింది. గడ్డి మొలిచింది. ఆ మందిరముల యొక్క గోడలు పడగొడితే అక్కడ నక్కలు నివాసం చేసినాయని రాయబడి. కానీ ఈ రాజు అలాంటి వాడు కాదు. ఈ రాజు ఎవరు? సదాకాలం ఉండే రాజు. ఈ రాజు నిజమైన రాజు. యెహోవాయే నిజమైన రాజు. యెహోవాయే జీవము గల రాజు. ఈ రాజు ఎలాంటి వాడు? జీవము గల రాజు, జీవము గల దేవుడు, జీవము గల దేవుడు కదా. నీ వంటి వాడు ఎవడు యెహోవా? నీ వంటి వాడు ఎవడు యెహోవా? అదోనియా దేవుడా నీవే, అదోనియా దేవుడా నీవే, అదోనియా దేవుడా నీవే. నీ వంటి వాడు ఎవడు యెహోవా? ఆయన వంటి వాడు ఎవడున్నాడు? ఆయనను పోలిన వాడు ఎవడునూ లేడు ఈ భూమి మీద. ఆ రాజు 6వ వచనంలో అంటాడు,
యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. యెహోవా, నిన్ను పోలిన వాడు ఎవడునూ లేడు, నీవు మహాత్యము గలవాడు, నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. నిన్ను పోలిన వాడు ఎవడూ లేడు. నీవు నేను ఉదయకాలము ఆరాధించేటువంటి ఆ రాజు ఎవరు? ఇశ్రాయేలు రాజు. ఆ రాజు ఎవరు? జనములకు రాజు. ఆ రాజు ఎవరు? సదాకాలం ఉండే రాజు. ఆ రాజుని పోలిన వాడు ఎవడును కూడా లేడు. ఆయన మహత్యము కలిగినటువంటి రాజు, ఆయన శౌర్యము కలిగినటువంటి రాజు, ఆయన ఘనుడైనటువంటి రాజు. ఆ ఘనుడైనటువంటి రాజుని నువ్వు ఆరాధించడానికి వచ్చావు. నువ్వేదో సామాన్యమైనటువంటి వారిని ఆరాధించడానికి, పూజించడానికి, మట్టి బొమ్మలను కాదు నీవు ఆరాధించేది. నోరుండి మాట్లాడలేనివి, ముక్కుండి వాసన చూడలేనివి, కన్నులుండి చూడలేనివి, చేతులతో చేయలేనివి, కాళ్ళతో నడవలేనివి బొమ్మలు, మూగ విగ్రహములు, మూగ కుక్కలు, మూగ విగ్రహములు కాదు నువ్వు ఆరాధించే దేవుడు. ఆయన బల శౌర్యము కలిగినటువంటి రాజు. ఆ రాజు ఇశ్రాయేళ్ల మధ్యలో ఏమన్నాడో తెలుసా? చూడండి, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయములో 17వ వచనం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 17వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడు, పరమ ప్రభు అయి ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టువాడు కాడు, లంచం పుచ్చుకోడు. నీవు ఆరాధించే దేవుడు రాజు మాత్రమే కాదు, ఆయన పరాక్రమం కలిగిన దేవుడు. ఆయన ఎక్కడ దేవుడు? ఆయన ఎలాంటి దేవుడు? ఎక్కడున్న దేవుడు? పరమందున్నటువంటి దేవుడు, పరమ దేవుడు, పరమ ప్రభు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడు. ఆ దేవుని సన్నిధిలో నీవు నేను కూర్చొని ఉన్నా. ఆ దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాం. ఆ దేవుని మనము ఆరాధించడానికి వచ్చి ఉన్నాం. ఆ దేవుని మనం ఆరాధించడానికి వచ్చి ఉన్నాం. అందుకే అన్నాడు నిర్గమాకాండం 1వ అధ్యాయం 4వ వచనంలో, నిర్గమాకాండం 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడంటే, మనము చదవండి. నిర్గమాకాండం 1వ అధ్యాయం 4వ వచనం. 5-4 కలిసి. ఆ 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 యోసేపుని ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తు నేలను ఆరంభించాడు. చాలు. యోసేపుని ఎరుగని కొత్త రాజు ఒకడు ఐగుప్తు నేల నుంచి ఏలను ఆరంభించాడు. నేను ఎందుకు ఈ భాగం చదివినాను అని అంటే, నిన్ను జనములకు రాజుకి, యాకోబు రాజుకి, నీకు సదాకాలం ఉన్నటువంటి రాజుకి, నిన్ను మరి ఐగుప్తు నుండి తీసుకొచ్చినటువంటి రాజుకి, లోకములో ఐగుప్తుని ఏలుతున్నటువంటి రాజుకున్న వ్యత్యాసం ఏంటో నీకు అర్థమవ్వాలి కదా. ఈ రాజు ఏం కోరినాడంట? మనలను ప్రేమించిన రాజు, మనము చదువుకున్నటువంటి రాజు, కీర్తనదారుడు చెప్పినటువంటి రాజు. 45వ కీర్తనలో 2వ వచనంలో కీర్తనదారుడు చెప్పినటువంటి రాజు ఏం కోరినాడంట? నీ సౌందర్యాన్ని కోరినాడు, నీ సౌందర్యాన్ని కోరినాడు. అయితే ఐగుప్తులో యోసేపుని ఎరుగని రాజు వచ్చినాడు. ఆయన ఏం కోరాడో తెలుసా? ఏం కోరినాడు? 2వ అధ్యాయంలో ఆ రాజు ఏం కోరినాడు చూడండి. ఏం చేసినాడంట? ఇశ్రాయేలీలు వీళ్ళు ప్రబలుతా ఉన్నారు కాబట్టి వీరిని ఏం చేయాలా? గర్భములో ఉండగానే వీరిని చంపండి. వీరు భూమి మీదకి రాకూడదు. గర్భంలో ఉండగానే వారిని చంపండి. చూడండి,
18వ వచనం. వారు సార్ కాదు, మొదటి అధ్యాయం 18వ వచనం. నిర్గమాకాండం మొదటి అధ్యాయం 18వ వచనం. ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగ పిల్లలను బ్రతుకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరి? చాలు. దానికి ముందు ఏమన్నాడంటే, ఈ రాజు ఏమన్నాడు చూడండి, 16 చదవండి. మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైనను ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల ఇక్కడ చూడండి, మగవాడైన ఎడల వాడిని ఏం చేయాలా? చంపాలి. ఐగుప్తు రాజు ఏమి కోరుకున్నాడు? నిన్ను చంపాలి. ఐగుప్తు రాజు ఎవరికి సాదృశ్యము? అపవాదికి, సాతానుకి కదా. సాతాను మానవుల్లో ఏం కోరినాడు? ఏం తీసుకొచ్చాడు? మరణాన్ని తీసుకొచ్చాడు. లోకము ఐగుప్తు ఇశ్రాయేలులో ఏం తీసుకొని వచ్చింది? మరణం తీసుకొచ్చింది. ఐగుప్తుని ఏలినటువంటి రాజు ఇశ్రాయేలులో ఏం తీసుకొచ్చాడు? మరణమును తీసుకొచ్చాడు. ఐగుప్తు రాజు ఇద్దరు కూడా ఇశ్రాయేలులో మరణాన్ని తీసుకొచ్చారు. అయితే ఆ ఇశ్రాయేలులో మరణాన్ని తీసుకొచ్చినటువంటి ఆ రాజులకి రాజు, ప్రభువులకు ప్రభు అయిన సృష్టికర్త అయినటువంటి దేవుడు యాకోబు రాజుగా వచ్చి ఏం చేశాడు? వారిని బ్రతకనిచ్చాడు. వారిని బ్రతకనిచ్చి వారు ఎలాగుండాలనుకుంటున్నాడు? సౌందర్యంగా ఉండాలనుకుంటున్నారు. వారిని బ్రతకనిచ్చి వారిలో ఏమి కోరుకుంటున్నాడంటే, ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యాన్ని కోరినాడు అన్నాడు. బ్రతకనిచ్చాడు, సౌందర్యాన్ని కోరినాడు. ఆయన నిన్ను బ్రతికించడానికి ఆయన సిలువలో, ఎవరైనా నువ్వు యూదుల రాజువా అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? అవును, నువ్వు అన్నట్టే, నేను రాజుగానే పుట్టాను, రాజులకు రాజుని, ప్రభువులకు ప్రభువుని. కాబట్టి ఈ రాజు యూదులకు రాజుగా పుట్టినవాడు. నీవు నేను బ్రతకాలని ఐగుప్తులో మరణాన్ని కోరిన రాజు దగ్గర నుండి బ్రతికించడానికి యాకోబు రాజు ప్రత్యక్షమైనాడు వారికి. నిర్గమకాండం మొదటి అధ్యాయంలో యాకోబు రాజు వారికి ప్రత్యక్షమై, మోషేకి ప్రత్యక్షమై, హోరేబులో ప్రత్యక్షమై, కాలుతున్న పొదలో ప్రత్యక్షమై, నువ్వు వెళ్ళి నా ప్రజలను, ఐగుప్తులో ఫరో హింసిస్తున్న నా ప్రజలు, మరణానికి అప్పగించబడిన నా ప్రజలు, వారి మూలుగును విన్నాను, వారిని అక్కడి నుండి విమోచించి ఐగుప్తులో నుండి వెలుపలికి తీసుకురమ్మన్నాడు ఆ రాజు. కాబట్టి ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి మోషే ద్వారా, యెహోవాను రాజు ద్వారా, ఆయన ఆధిపత్యములో, మోషే నాయకత్వములో వెలుపలికి తీసుకుని రాబడుతూ వచ్చారు. అయితే ఉదయ కాలము ఆరాధించడానికి వచ్చినటువంటి నీవు నేను, మనం ఎందుకు ఆయన ఆరాధించాలి? వారిని అక్కడి నుంచి వెలుపలికి తీసుకొని వచ్చారు కాబట్టి వారు ఆ ప్రభుని ఆరాధించారు. ఏమని? 15వ అధ్యాయం, నిర్గమాకాండం 15వ అధ్యాయం. మనకు తెలుసు అన్ని భాగాలు. ఐగుప్తులో నుంచి ఎలాగ తీసుకొచ్చారో మనకు తెలుసు. కాబట్టి 15వ అధ్యాయం, నిర్గమాకాండము 15వ అధ్యాయంలో వారు ఆయనని ఏమని ఆరాధించారు చూడండి. 3వ వచనం, యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. చదవండి 11. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు. నీ వంటి వాడెవడు? నీ దక్షిణాస్తములు చాచితివి, భూమి వారిని మృంగెను. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని
నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి. ఏమంటున్నారు? నీవు విమోచించితివి. నీ బలము చేత వారిని తోడుకొని వచ్చావు. ఎక్కడికి తీసుకొని వచ్చావు? పరిశుద్ధ ఆలయంలోనికి తీసుకొని వచ్చావు. చూసారా? యాకోబు రాజు, మరణాపాయంలో ఉన్నవారు, మరణ బంధకములో ఉన్న ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు యొక్క మరణములో, ఐగుప్తు యొక్క రాజు యొక్క మరి దండము ద్వారా కలిగిన మరణం, శాసనం ద్వారా కలిగిన మరణములో మరి బంధించబడి ఉన్నటువంటి వారిని యాకోబు రాజు వారిని విమోచించి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి వారిని పరిశుద్ధ స్థలములోనికి నడిపించినాడని రాయబడి. పరిశుద్ధ స్థలములోనికి నడిపించారు. అందుకే వారు ఏమని ఆరాధించారు? వారు యుద్ధాశూరు యెహోవా నా బలము నా కానాము నా పితరులా దేవుడు ఆయన పేరు యెహోవా ఆయనను వర్ణించెదము ఆయానే దేవుడు మనకు ఆయనను వర్ణించెదము. చూడండి, ఆయన యుద్ధశూరుడైన యెహోవా, ఆయన పేరు యెహోవా, ఆయన నామం యెహోవా, ఆయన పరాక్రమం కలిగిన వాడు, ఆయన బలాఢ్యుడు, ఆయన మరి ఐగుప్తు యొక్క రథములను సేనను సముద్రంలో ముంచివేశాడు. వారిలో పరాక్రమమైన అధిపతులను శ్రేష్ఠులైనటువంటి వారిని ఎర్ర సముద్రంలో ముంచివేసేశాడు. 5వ వచనంలో అగాధంలో వారిని కప్పివేసేశాడు. 5వ వచనంలో 4వ వచనంలో ఎర్ర సముద్రంలో వారిని ముంచివేసేశాడు. నిర్గమకాండం 15:4. 5వ వచనంలో అంటాడు, అగాధ జలంలో వారిని కప్పెను, వారు రాతి వలె అడుగంటిపోయారు. 4వదిగా మనం చూస్తే 6వ వచనంలో యెహోవా నీ దక్షిణాస్తము శత్రువుని చితుకగొట్టెను. 5వదిగా మనం చూస్తే 7వ వచనంలో నీ మీదికి లేచు వారిని నీ మహిమాతిశయం వలన అణిచివేస్తూ వచ్చాడు శత్రువుల్ని. 6వదిగా 7వ వచనంలో ఆఖరి భాగంలో నీ కోపాగ్ని రగులు చేయదువు, అది వారిని చెత్తవలే దహించి వేసింది. 9వ వచనంలో చూస్తే తరిమేదము, కలుసుకుందాము, దోపుడు సొమ్ము పంచుకుందాము అని వారు నా ఆశ తీర్చుకుంటాను, కత్తి దూస్తాను, నేను గెలుస్తాను, నేను విజయం సాధిస్తాను అని శత్రువు అనుకున్నాడు. అయితే 7వదిగా 10వ వచనంలో నీవు నీ గాలిని విసర్జేసి సముద్రమును వారిని కప్పెను, వారు మహా అగాధమైన నీళ్లలో సీసం వలె కరిగిపోయినారు. ఎంత గొప్ప విజయం! ఎంత గొప్ప విజయం! 11వ వచనంలో అంటాడు, 12వ వచనంలో నీ దక్షిణాస్తము చాపితివి, భూమి వారిని మృంగివేసింది, ఇంకెప్పుడు కనపడరు. ఇంకా ఎంత గొప్ప విజయం ఇచ్చాడు! అందుకే వారు ఇంత గొప్ప ఆరాధన చేశారు. ఆయన పరాక్రమం గురించి చెప్పారు. ఒక వ్యక్తిని దేవుడు ఒక ఇబ్బంది పాలు చేస్తున్నాడు, లేక ఒక శ్రమ అతని జీవితంలో అనుమతిస్తున్నాడు, ఒక పోరాటం అనుమతిస్తున్నాడు, ఒక లేమి దారిద్ర్యత అనుమతిస్తున్నాడు అని అంటే దేవుడు దాని ద్వారా మహిమ తెచ్చుకోవాలి. ఎలాంటి మహిమ? ఆ వ్యక్తులు ఆ దేవుడు ఎవరు అర్థం అవ్వాలి. ఊరికే దేవుడు రక్షకుడు యేసు అని ఆరాధిస్తే సరిపోదు. ఆ యేసు ఎవరు? ఆ యేసు ఎవరు? ఆ దేవుడు ఎవరు? యుద్ధశూరుడు. ఆ దేవుడు ఎవరు? ఎర్ర సముద్రములో ముంచివేశాడు, వేల్పులలో నీ వంటి వాడెవడు? ఎవరు నేర్పించారు ఆ మాటలు? దేవుడు నేర్పించారా వారికి? ఎవరు నేర్పించాడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు. ఎవరు నేర్పించారు? ఎవరు నేర్పించారండి? ఎవరైనా నేర్పించారా? దేవుడు నేర్పించారా? కాదు, వారి ముందు జరిగిన కార్యములు, వారు వెళ్ళిన అనుభవం వారికి అది నేర్పించింది. నువ్వు శ్రమలో ఉన్నావంటే నీకు నేర్పించడానికి నీ దేవుడు శ్రమలో నీకు ఏమై ఉన్నాడో నీకు నేర్పించి నిన్ను ఆరాధికునిగా చేస్తాడు. మనము శ్రమలో కృంగిపోతాం, బాధపడతాం, ఇబ్బంది చెందుతాం, అదేదో అవమానంగా ఫీల్ అవుతాం కదా. ఇశ్రాయేలీలు కనుక
అవమానంగా ఫీల్ అయి ఉంటే పరిశుద్ధతలో నీవు మహనీయుడవు అనే మాట ఉపయోగించేవారా? వేల్పులలో నీవంటే వాడు ఎవడు అనేవారా? స్తుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యుడవు. స్తుతి కీర్తనలు ఎప్పుడు వస్తాయి? స్తుతి ఎప్పుడు వస్తుంది? కీర్తనలు ఎప్పుడు వస్తాయి? మీలో ఎవరికైనా సంతోషం కలిగితే వాడేం చేయాలా? పాటలు పాడాలా. యాకోబు భక్తుడు అంటాడు 5వ అధ్యాయం 5వ వచనంలో 15వ వచనంలో, మీలో 13లో ఎవరికైనా శ్రమ సంభవిస్తే వాడేం చేయాలా? ప్రార్థన చేయాలా. ఎవరికైనా సంతోషం కలిగితే వాడేం చేయాలా? పాటలు పాడాలా. స్తుతి ఎట్లొచ్చింది? సంతోషం కలిగింది. ఎక్కడి నుండి ఎలాగ సంతోషం వచ్చింది? శ్రమలో నుండి సంతోషం వచ్చింది. శ్రమలో నుండి సంతోషం వచ్చింది కనుక ఇప్పుడు సంతోషంలో నుండి స్తుతి బయటకు వస్తుంది కదా. సంతోషం అని నీకు ఎట్లా తెలిసింది? ఇది సంతోషం అని ఎట్లా తెలిసింది? దానికి ముందు శ్రమ నిన్ను ఆవరించింది. శ్రమ ఆవరించింది కాబట్టి దుఃఖం అనేది నీకు అర్థమైంది. ఇప్పుడు దుఃఖంలో నుండి శ్రమలో నుండి వెలుపలికి తీసుకొచ్చాడు కాబట్టి స్వతంత్రుడు అయినావు కాబట్టి ఇప్పుడు సంతోషం అనేది నీకు అర్థమైంది. సంతోషం అనేది నీకు అర్థమైనప్పుడే స్తుతి అనేది నీకు అర్థమవుతుంది. ఆ శ్రమ నీకు అర్థం కాకపోతే ఆ సంతోషం నీకు అర్థం కాదు. సంతోషం అర్థం కాకపోతే స్తుతి అనేది నీకు అర్థం కాదు. స్తుతి అనేది అర్థం కాకపోతే ఆయన ఎంత గొప్పవాడో నీకు అర్థం కాదు. ఆయన ఎలాగ ఆరాధించాలో నీకు అర్థం కాదు. ఏమని వర్ణించాలి? ఏమని వర్ణించను, ఎలా రుణం తీర్చను, ఏమని వర్ణించను, ఎలా రుణం తీర్చను, యేసయ్యా నీవు నాకు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణించలేను, వివరించలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణించలేను, వివరించలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, 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 యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణించలేను, వివరించలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. ఏమని వర్ణింపను, రుణం ఎలా తీర్చను, ఏమని వర్ణింపను, రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణించలేను, వివరించలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. కాబట్టి ఎలాగొచ్చింది ఈ పాట? ఎలాగొచ్చింది? హృదయంలో స్తుతి కలిగింది. స్తుతి ఎలాగొచ్చింది? హృదయంలో సంతోషం కలిగింది. సంతోషం ఎలాగొచ్చింది? శ్రమ ద్వారా. శ్రమ ఎలాగొచ్చింది? ప్రభు అనుమతిస్తే వచ్చింది. శ్రమ ఎలాగొచ్చింది? నా పాపమును బట్టి వచ్చింది. శ్రమ ఎలాగొచ్చింది? నా గర్వమును బట్టి, నా అహమును బట్టి, స్వయమును బట్టి శ్రమ వచ్చింది. శ్రమ నన్ను బట్టి వస్తుంది, నా కొరకైనా ప్రభు ఉద్దేశములను బట్టి కూడా వస్తుంది. శ్రమ మొదట నా పాపమును బట్టి, నా యొక్క గర్వము అహమును స్వయమును బట్టి వస్తుంది. రెండవదిగా నేను రక్షించబడి దీనుండి అయినప్పుడు కూడా నాకు శ్రమ వస్తుందంటే ప్రభు మహిమ కొరకై వస్తుంది. ప్రభు ఒక అద్భుతం చేయబోతాడు, అందుకొరకే శ్రమ వస్తుంది కదా. ఇశ్రాయేలీలు ఐగుప్తుకి బానిసలుగా ఎందుకు తీసుకుపోవాలి? ఎందుకు బయటికి తీసుకురావాలి? ఇశ్రాయేలు బానిసలుగా పోకపోతే ఐగుప్తులకి దేవుడు ఎవరో అర్థం కాదు, నిజ దేవుడు ఎవరో అర్థం కాదు. వారు ఇంకా విగ్రహారాధికులే, వారే దేవుళ్ళు అనుకుంటారు, దేవతలే దేవుళ్ళు అనుకుంటారు. కాదురా బాబు, నిజమైన దేవుడు ఉన్నారు, సృష్టికర్త ఒకడు ఉన్నాడు, భూమిని ఆకాశం సృష్టించిన వాడు ఉన్నాడు. ఆయన నీకు అర్థం అవ్వాలంటే ఆయన ప్రజలను ముట్టు. నన్ను ముట్టువాడు నా కనుగుడ్డుని ముట్టినవాడు. వాడిని ముట్టితే తెలుస్తుంది, వాడిని ముట్టుకున్న వాడి దేవుడు ఎవరు.
ఆ దేవుడు ఎంత రోషం గలవాడో తెలుస్తుంది. అందుకే అనుమతించాడు. ఐగుప్తుకి వెళ్ళారు. బయటకు వస్తుంటే వారు అనుకున్నారు, మా బలము, మా దేవతలు, మా మంత్రములు, మా శక్తులు, మా సామర్థ్యాలు గెలుస్తాయి, జయమొందుతాయి అనుకున్నారు. వాటన్నిటినీ మోసే కర్ర ఏం చేసిందంట? ఆ కర్రల పాములన్నిటిని మింగివేసింది. వాటన్నిటిని మృంగగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. మరణాన్ని మృంగగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే పూజనీయుడు, ఆయనే మహనీయుడు, ఆయనే అద్భుతములు చేయగలిగిన వాడు, ఆయనే పరిశుద్ధుడు. ఆయన వంటి వాడు ఎవడునూ లేడు. ఆయనే యెహోవా, ఆయనే యాకోబు రాజు, ఆయనే జనములకు రాజు, ఆయనే సదాకాలము రాజు. కాబట్టి వారు ఆయన్ని ఆరాధిస్తూ వచ్చారు. ఏమని ఆరాధించారు? నీవే మా రాజువి, నీవే జనములకు రాజువి, నీవే సదాకాలం మాకు రాజువి, నీవే మాకు నిజమైన రాజు, నిత్యుడైన రాజు, సదాకాలము రాజువి అనే దగ్గర ఫుట్నోట్లో ఒక అర్థం ఉంటుంది. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం కింద రాసి ఉంటారు. 10వ అధ్యాయం, నిర్గమాకాండం 10వ అధ్యాయం 10వ వచనం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు. సదాకాలం అనే కాడ ఫుట్నోట్లో అర్థం ఇచ్చుంటాడు. ఏమని ఉంటుందంటే నిత్యమైన రాజు. ఎవరైనా నిత్యమైన రాజు. ఈ రాజు ఇశ్రాయేలీల యొక్క సౌందర్యమును కోరినవాడు. వారి సౌందర్యము కొరకై ఆయన వారి మధ్యకి దిగి వచ్చాడు, మోషేని పంపించాడు. అదే రాజు ఈ ఉదయకాలము ఆరాధిస్తున్న నీకు నాకు రాజు అయి ఉన్నాడు. ఈ రాజు మన సౌందర్యాన్ని కోరినాడు. మన సౌందర్యాన్ని కోరి ఆయన ఏం చేశాడంట? యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించున్నట్లు అతని యందు స్వరూపము లేదు. ఈ రాజు నీ సౌందర్యమును కోరి ఆయన ఏమయ్యాడంట? స్వరూపమును, సొగస్సును కోల్పోయాడు. ఎందుకు కోల్పోవలసి వచ్చింది? అసలు నీ సౌందర్యం కోరారంటే నీవెలాగున్నావు? సౌందర్యంగా ఉండేవాడికి సౌందర్యం అవసరమా? సౌందర్యము ఎవరికి అవసరం? సౌందర్యం లేని వారికి అవసరం కదా. సౌందర్యం లేని వారికి అవసరం. ఒక మిషనరీ ఏం చేశాడంటే, ఆయన పేరు నేను మర్చిపోయినాను. సౌత్ ఆఫ్రికా ఖండంలో సేవ మొదలు పెట్టాడు. కొంతమంది రక్షించబడ్డారు. ఆ దొరేమో తెల్లగుంటాడు, వీళ్ళేమో నల్లగా ఉంటారు. ఆయన సబ్బుతో కడుగుతా ఉన్నాడంట. వీళ్ళు అడిగారు, ఆ సబ్బు మాకు కూడా ఇస్తావా? వాళ్ళు అనుకున్నారు దీని ద్వారా ఇంత తెల్లగున్నాడని. ఆయన ఏం చేశాడు? లైఫ్ బాయ్ సబ్బులు తీసుకుపోయి ఇచ్చినాడంట. కడుక్కొని రా, స్నానం చేయబడి. వాళ్ళు నదిలోకి పోయి, సముద్రం దగ్గరికి ఒడ్డుకు పోయి ఇంకా స్నానం చేయడం, ఆ సబ్బు రాసుకోవడం, ఆ పీసు తీసుకోవడం, రుద్దుకోవడం. ఎంత రుద్దుకొని మళ్ళా చూసుకుంటే నల్లగానే ఉంటారంట. రంగు మారలా. ధర దగ్గరికి పోయి, ధర నువ్వు తెర్రకు వచ్చిన మేమేమి నల్లగా ఉన్నాం, ఏమి రంగు మారలేదే. అరే బాగా రుద్దండ్రా, ఆరేసి మళ్ళా రుద్దుతున్నారు, రక్తాలు కారుతా ఉన్నాయి. ఆయన వచ్చి చూశాడు. ఆయన అన్నాడు, ఈ సబ్బు రంగు మార్చదురా. ఏం మారుతుంది? మురికి మైల తీస్తుంది అంతే. నీ ఒంటి పైన ఉన్న మురికి మైల తీస్తుంది కానీ రంగు మార్చదు. రంగు మార్చే సబ్బు ఒకటి ఉంది. ఆయన చాకలి వాణి
సబ్బు వంటి వాడు. మలాకి గ్రంథంలో ఎవరైనా సాకలి వాని సబ్బు వంటి వాడు. ఆ సబ్బు పూసుకుంటే నీ రంగు మారిపోద్ది. నీ రంగు మారిపోద్ది. నువ్వు సౌందర్యవంతురాలు అయిపోతావు. సౌందర్యవంతుడు అయిపోతావు. సరే, ఇంతకీ సౌందర్యం లేకుండా ఉండడానికి నా బ్రతికేంటి, నేనేంటి, నా అందం ఏంటి, నా చందం ఏంటి అంటే దేవుని వాక్యం అని చెప్తుంది తెలుసా? యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలోనికి రండి. మనము ఏ రూపంలో ఉన్నామో అక్కడ స్పష్టంగా చెప్తాడు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం నుండి 14వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుదాం రండి. ప్రభువైన యెహోవా యెరూషలేమును గూర్చి మాట సెలవిచ్చుచున్నాడు. నీ ఉత్పత్తియు నీ జననమును కనానీయుల దేశ సంబంధమైనవి. నీ తండ్రి అమోనీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. నీ జనన విధం చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రం కోయబడలేదు. శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడుగబడలేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైన నీకు చేయబడాలని ఎవరునూ కటాక్షింపలేదు. నీ యందు జాలి పడిన వాడొక్కడును లేకపోయెను. నీవు పుట్టిన నాడు బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తములో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని. నీవు నీ రక్తంలో పొర్లి ఉన్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధియగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దవాడవై ఆభరణ భూషితురాలవైతివి. దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు స్తన్యం ఏర్పడెను, తల వెంట్రుకలు పెరిగెను. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీవు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపజేసి తిని, సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షములు నీకు తొడిగించి తిని, సన్నపు అవిసెనార బట్ట తీసి నీకు వేయించి తిని, నీకు పట్టుబట్ట ధరింపజేసి తిని, మరియు ఆభరణముల చేత నేను అలంకరించి నీ చేతిలో కడియములను పెట్టి నీ మెడకు గొలుసు తగిలించిన, నీ చెవులకు ముక్కునకును పోగులను, నీ తలకు కిరీటమును పెట్టించి తిని, ఇలాగు బంగారముతో వెండితో నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసె నారయు పట్టును విచిత్రపు కుట్టుపనియు గల బట్టలను నీకు ధరింపజేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారంగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణి వగునంతగా అభివృద్ధి నొందితివి. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్ని జనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించుచూ వచ్చిరి. ఇదే ప్రభువు యెహోవా. ఇందులో మన గత బ్రతుకు ఎలాంటిదో ఇప్పుడు ఎలాగున్నామో చెప్తాడు. మన యొక్క బ్రతుకు ఏమంటాడంటే, నీ తండ్రి అమోనీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. అమోనీయుడు అనగా పర్వతవాసి, అరణ్యవాసి, పర్వతవాసి. పర్వతాల్లో ఎవరుంటారు? అనాగరికులు ఉంటారు. పర్వతాల్లో అనాగరికులు ఉంటారు, నాగరికత లేనటువంటి వారు. లోకంలో పుట్టాం, ఆత్మీయమైన నాగరికత లేదు, మర్యాద లేదు, క్రమం లేదు, వరుస లేదు. జంతువుల కంటే హీనమైనటువంటి నాగరికత. అరణ్యవాసివి, హిత్తీయురాలు నీ తల్లి అనగా అర్థం ఏంటనగా భయంకరమైనటువంటి జీవితం. ఇతరులకు భయమును పుట్టించి భయంకరమైన జీవితం. ఎంత కిరాతకమైన జీవితం, ఎంత అరాజకాలు, ఎన్ని భయంకరమైన విషయాలు మనం వింటున్నాం కదా. ఇటీవల కూడా ఒక వార్త విన్నాం కల్కట్టాలో. ఇంత భయంకరమైన జీవితం ఇది అరణ్యవాసి యొక్క జీవితం. ఎలాంటి స్థితి నీవు నింది. 4వ వచనంలో అంటాడు, నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రం కోయబడలేదు. అంటే అర్థం ఏంటి? బొడ్డు కోయబడలేదు, పెంపబడలా. అంటే అర్థం ఏంటి? తల్లి నుండి నువ్వు వేరు చేయబడలేదు. అంటే అర్థం ఏంటి? లోకము నుండి నువ్వు వేరు చేయబడలేదు. లోకమే నీ తల్లిని, లోకముని తిని త్రాగుతా ఉన్నావు.
గర్భంలో ఉండగా తల్లి ప్రేగుతో ముడి వేసుకున్నావు. ఇప్పుడు బయటకు వచ్చినాక ఆ ప్రేగు కోయబడాలి. లేకపోతే తల్లి తిన్న ఆహారమే నీ కడుపులోనికి రావాలి, నువ్వు తినలేవు. అంటే అర్థం ఏంటి? లోకంలో నువ్వు పుట్టావు, లోకం ఏది తింటుందో అదే తింటున్నావు, లోకం ఎట్ట బ్రతుకుతుందో అలాగే బ్రతుకుతున్నావు. నువ్వు లోకంలో నుండి వేరు చేయబడలా, కోయబడలా, ప్రత్యేకించబడలేదు. అది నీ బ్రతుకు. రెండోది అంటాడు, శుభ్రమగుటకు నీకు నీళ్లతో కడగబడలేదు. వాక్యం అనేటువంటి నీళ్లతో నువ్వేమవలేదు. ప్రతి వస్తువు కూడా హెబ్రీ 9:22 ప్రకారం రక్తముతో కడగబడాలి. ప్రతి వస్తువు 1 తిమోతి 4:5 ప్రకారము వాక్యముతో కడగబడాలి, ప్రార్థనతో కడగబడాలి. కొరింథీ 6:11 ప్రకారము పరిశుద్ధాత్మతో కడగబడాలి. చేయబడలా ఇవేవి నీలో. నువ్వు కడగబడలా, శుభ్రం కాలేదు. నీకు ఉప్పు రాయబడలేదు. ఉప్పు రుచిని చూపిస్తుంది, మాధుర్యాన్ని చూపిస్తుంది. నీ జీవితంలో రుచి లేదు, మంచితనం లేదు, మాధుర్యం లేదు, నీతి లేదు, పరిశుద్ధత లేదు. ఇది నీ బ్రతుకు. బట్టతో చుట్టబడలా, నువ్వు ఇంకా దిగంబరిగానే కనపడుతున్నావు. వస్త్రము నీకు ధరింపజేయబడలేదు. ఇంకేమంటున్నాడు 6వ వచనంలో, రక్తములో పొర్లుచున్నావు. రక్తములో పొర్లుచున్నావు అంటే అర్థం ఏంటి? యెషయా గ్రంథము 2:18 ఏమంటాడంటే, రండి మన పాపములు రక్తం వల్లే ఎర్రనివై ఉన్నాయి. మన పాపములు ఎట్టున్నాయి? రక్తం వలె ఎర్రగా ఉన్నాయి. 2వ అధ్యాయము 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం, మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను. కాబట్టి ఎలాగున్నాయన్నా? ఎర్రగా ఉన్నాయి. ఈ ఎరుపు దేనికి సాదృశ్యము? పాపములకు సాదృశ్యం. అంటే నువ్వు ఇంకా పాపంలో పొర్లుతా ఉన్నావు, రక్తంలో పొర్లుతా ఉన్నావు. పాపంలో పొర్లుతున్నావు అంటే అర్థం ఏంటి? మరణంతో పోరాడుతున్నావు అని అర్థం. పాపం వల్ల వచ్చే జీవితం మరణం, మరణంతో పోరాడుతున్నావు. అందుకే అన్నాడు, రక్తంతో పొర్లుతున్న నిన్ను చూసి నీ రక్తంలో పొర్లుతూ నీవు బ్రతుకమని నీతో చెప్పి తిని, నువ్వు బ్రతుకు అన్నాను. అంటే నేను బ్రతికించాను, పాపంలో నుండి నీకు విముక్తి కలుగు చేశాను, నీ మీద కనికరపడ్డాను. 5వ వచనంలో, నేను మీ ఎవడు కటాక్షించలేదు, నేను నిన్ను కటాక్షించాను. ఎవడు నీ మీద జాలి పడలేదు, నేను నీ మీద జాలి పడ్డాను. అందరూ నిన్ను బయట పారవేశారు. ఎందుకు పారవేశారంటే నిన్ను చూస్తే అసహ్యంగా కనిపిస్తున్నావు, ఛీ థూ అంటున్నారు. అసహ్యం వేస్తుంది నీ బ్రతుకును చూస్తే. అలాగ నువ్వు బయట పారవేయబడ్డావు. అయితే నిన్ను నేనేం చేశాను? నేను నీకు అవమానం కలగకూడదని ఏం చేశానంట? ఇలాంటి అసహ్యతను బట్టి నీకు అవమానం కలగకూడదని నేను నిన్ను పెండ్లి చేసుకున్నాను, నీతో నిబంధన చేశాను. 8వ వచనములో, అవమానకరమైన నీ జీవితం, వెలివేయబడినటువంటి నీ జీవితం, ఆయన నిన్ను చేర్చుకున్నాడు, ఆయన తీసుకున్నాడు దగ్గరికి. ఇప్పుడు ఏమంటాడంటే, నీళ్లతో నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఆయన ఏం చేశాడు? నీళ్లతో నిన్ను బాగుగా కడిగినాను, నీ మీద ఉన్న రక్తమంతా తుడిచినాను, నీ పాపమంతా తుడిచాను, నీ రక్తమంతా పరిహరించాను, నేను నీతిగా చేశాను. ఇంకేమంటాడంటే, విచిత్రమైన కుట్టు పని గల వస్త్రం నీకు ధరింపజేశాను. విచిత్రమైనటువంటి వస్త్రం కదా, రక్షణ అనేటువంటి వస్త్రం, రక్షణ అలంకారమును నీకు ధరింపజేశా. విచిత్రమైనటువంటిది, చిత్రమైనటువంటి వస్త్రం అది. ఆ రక్షణలో ఎన్ని ఉంటాయి? అందులో ఆ రక్షణలో ప్రేమ ఉంటుంది, జాలి ఉంటుంది, దయ ఉంటుంది, కనికరం ఉంటుంది, సమాధానం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది, సాత్వికం ఉంటుంది, ఆశా నిగ్రహం ఉంటుంది, మంచితనం ఉంటుంది. ఇన్ని విచిత్రమైన వాటిని ఉపయోగించి ఆ వస్త్రమును కుట్టినాడు, ఆ వస్త్రమును నీకు ధరింపజేశాడు. ఆ వస్త్రమును నీకు ధరింపజేశాను. సన్నమైనటువంటి ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించి తిని, చర్మముతో చేయబడిన పాదరక్షములు అనగా సువార్త అనేటువంటి జోడు, సువార్త అనేటువంటి జోడు. ప్రేమైనటువంటి వాళ్ళరా, సన్న అభిషేనారుతో నీకు మరి బట్టలు నేసి తిని, నీకు ఆ బట్ట పట్టుతో నీకు బట్ట నేసి తిని అంటాడు. సన్నటి అవిసనార, సన్నటి వస్త్రములు,
పరిశుద్ధుల యొక్క నీతి క్రియలను చూపిస్తుంది. పట్టు బట్ట విలువైనటువంటి అనగా ఒక పురుగు యొక్క తన శరీరములో నుండి తీయబడినటువంటి ఆ యొక్క మరి దీనితో నేత వేయబడింది. ఆ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరములో నుండి, ఆ రక్తములో నుండి నీ కొరకై తీయబడింది రక్షణ వస్త్రము. ఆయన ప్రాణములో నుండి, ఆయన రక్తములో నుండి నీ కొరకై తీయబడి, ఆయన ప్రాణము చేత, ఆయన రక్తము చేత నేత వేయబడింది, కుట్టబడింది. అలాంటి వస్త్రం నీకు ధరింపజేశాడు. అది రక్షణ వస్త్రం. ఆ వస్త్రమును ధరించుకొని ఇప్పుడు నువ్వు ఎలాగున్నావు? ఇంకేం చేశాడంట? 11వ వచనంలో, ఆభరణముల చేత నిన్ను అలంకరించి తిని నీ చేతికి కడియాలు పెట్టినానంట. ఏం చేశాడంట? చేతికి కడియములను పెట్టిన, ఆభరణముల చేత ధరించుకున్నాడు. దేవుడే చెప్పాడు కదా కడియం పెడతానని, కాబట్టి మేము ఇంత పొడుగుని గాజులు వేసుకుంటాం. దేవుడే చెప్పాడు కదా ముక్కుకి కమ్మ పెట్టానని, చెవుకు పెట్టానని. కుట్టుకోండి. కుడితే రేపు నరకానికి పోయేటప్పుడు ఈడ్చుకొని పోయి బాగుంటుందంట. ఒక హోల్ ఉంటుంది, అన్న తాడేసి లాక్కొని పోవడానికి బాగుంటుంది. చెవులకి ముక్కుకి తాడులేసి లాక్కొని పోతానని. ముక్కు కుట్టాను, చెవు కుట్టానంటే అర్థం ఏంటంటే, ఆ దినాల్లో ఇశ్రాయేలు ఉన్నటువంటి దినాల్లో మరి ఒక బానిసను అమ్మినప్పుడు ఒక యజమానుడు కొనుక్కున్నాక ఏం చేస్తాడంటే, వాడి దగ్గర ఉన్నటువంటి ఒక కమ్మ కదురుతో ఏం చేస్తాడు, తలుపు దగ్గర తీసుకుపోయి వాడిని చెవు కుడతాడు. చెవు కుట్టి వానికి కమ్మ వేస్తాడు. ఇంకా వాడు అక్కడే పర్మనెంట్ గా ఉంటాడంటే ముక్కు కుడతాడు. ముక్కు కుడితే వాడు ఇక పర్మనెంట్ గా వాడికే దాసుడు. చాలా మంది యవనస్తులు ముక్కు కుట్టుకుంటున్నారు, చెవులు కుట్టుకుంటున్నారు. అంటే మేము వాటికి దాసులమని. ఆడవాళ్ళ వేషాలన్నీ వేస్తూ ఉంటారు, ఆడంగి వేషాలన్నీ వేస్తూ ఉంటారు. పురుషుడి వేషం స్త్రీ వేయకూడదు, స్త్రీ వేషము పురుషుడు వేయకూడదు. స్త్రీ జుట్టు పెంచుకున్నట్టు జుట్టు పెంచుకొని జడలు వేసుకుంటా ఉంటారు, రబ్బర్లు వేసుకుంటా ఉంటారు కదా. అంటే అర్థం ఏంటి? వారు పాపానికి, నరకానికి, పాతాళానికి దాసులైపోయారు, పట్టబడ్డారు. నువ్వు కుట్టబడుతున్నావంటే నువ్వు దాసురాలివి. ముక్కు కుట్టుకుంటున్నావంటే నువ్వు లోకానికి దాసురాలివి. చెవు కుట్టుకుంటున్నావంటే లోకానికి దాసురాలివి. చేతికి ధరించుకున్నావంటే లోకానికి దాసురాలివి. ఆ కడియం ఆయనకి గుర్తు, ఆయనది, ఇది నాది అని ప్రదానము చేయబడ్డాను. అది దాని ఆత్మీయమైన భావం. దాన్ని నేను వేసుకొని దిగేసుకొని పోలేరమ్మ తిరిగినట్టు తిరగమంటానికి కాదు, దయ్యం తిరిగినట్టు తిరగడానికి కాదు. గజ్జలు కట్టుకొని కాళ్ళకి గల్లు గల్లు అంటే రాత్రుల్లో హాస్టల్లో భయపడతారు, ఏమని దయ్యం వచ్చిందని. చిన్నప్పుడు వినేది, రాత్రుల్లో దయ్యం వచ్చింది. ఎట్లా వచ్చిందంటే గల్ 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 అనే శబ్దం వచ్చింది. దయ్యాలు, నువ్వు దయ్యంవా? గజ్జలు వేసుకో. నువ్వు నరకానికి, సాతానికి, అపవాదికి బానిసవా? వాళ్ళు ఈడ్చుకొని పోతారు. నీ ముక్కు చెవులు కుట్టుకో, ధరించుకో బంగారంని. నువ్వు లోకానికి దాసురాలు అయిపోతావు. నీ మెడక హారం ఏంటది? పరిశుద్ధ అలంకారం గురించి మాట్లాడారు. యాజకుడు ఏం చేయాలంట? తలకి పాగా కట్టుకొని ఏం చేయాలా? ఎపోదును ధరించుకోవాలా. అందులో 12 మంది ఇశ్రాయేలు పేర్లు ఉండాలా. దానికి గుర్తది. దాన్ని తగిలించుకోమంటే నువ్వు లోకమంతా దిగేసుకొని పోలేరమ్మలాగా లోపలికి వస్తావు మందిరంలోనికి. ఎలాగ అలంకారం ఉంటుంది? పరిశుద్ధ అలంకారము. ఇది నీ బ్రతుకు, ఇది నీ బ్రతుకు. నేను నీ ముక్కుకి ఏం చేశాను? పోగు వేశాను. అంటే నా దానిగా చేసుకున్నాను, నా దానిగా చేసుకున్నాను. నీ తల కిరీటం పెట్టాను. మరి మీరు ముక్కుకి వేసుకున్నారు, చెవులకు వేసుకున్నారు, కిరీటాలు కూడా పెట్టుకుని రండి. అది కూడా ఉంది కదా బైబిల్లో. అంతే కదన్నా? అంతేనా కదా బ్రదర్స్? ఏం పిలుపు? కిరీటాలు కూడా పెట్టుకొని వస్తే బాగుంటుంది కదా ఇల్లు. అందరు కిరీటాలు పెట్టుకోండి. ఎవరెవరు బంగారం చేతులకి ముక్కులకి వేసుకుని వారు అందరూ వచ్చే వారం ఏం చేస్తారంటే కిరీటాలు కూడా పెట్టుకొని రండి లోపలికి. బా ఎంత అందంగా ఉంటారో మీరు. ప్రోగ్రామ్ చేద్దాం. అది తీసేసి పెట్టుకుంటే ఏం ఉపయోగం? కాబట్టి దేవుని వాక్యం రాయబడుతుంది. కిరీటం అంటే అర్థం ఏంటి? యెహోవా పరిశుద్ధుడు, అది కిరీటం. యెహోవా పరిశుద్ధుడు. ఇలాగు బంగారముతో వెండితో నేను నిన్ను అలంకరించాను. బంగారం అనగా దైవత్వము, ఎండనగా విమోచన. సన్నపు అవిసె నార బట్ట, విచిత్రమైన కుట్టు పనిగల బట్టలు నీకు ధరింపజేస్తుని. ఇవన్నీ కూడా నీతి, పరిశుద్ధత, ఇవన్నీ నీకు ఇస్తే
ఇంకేమిచ్చాను? నిన్ను పోషించడానికి గోధుమలు, తేనె, నూనె, నీకు ఆహారం గయ్యగా ఇవన్నీ తింటనే నీకు సౌందర్యం వచ్చింది. నువ్వు రాణివైనావు, రాణివైనావు. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావం వచ్చేది. ఇంకేమిచ్చాడంటే ఇవన్నీ తర్వాత ఏమిచ్చాడు ఆయన? నా ప్రభావం ఇచ్చానంటాడు. ఏంటి ఆ ప్రభావం? పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారో వారు ప్రభావితుల్ని చేస్తారు ఇతరులను. వారిని చూస్తే భయం కలుగుతుంది, భక్తి కలుగుతుంది, భూమి కంపిస్తుంది, ఆ స్థలం ప్రదేశం కంపిస్తుంది. అది ప్రభావం. కాబట్టి నిన్ను ప్రభావితంగా చేశాను. ఇంత చేస్తే ఇప్పుడు నువ్వేమైనావంటే సౌందర్యములో పరిపూర్ణతను తెచ్చుకున్నావు. ఇప్పుడు నిన్ను చూసి అన్యులందరూ కూడా నిన్ను కీర్తిస్తున్నారు. వాళ్ళు ఎంత మంచిగా ఉన్నారు చూసావా? వాళ్ళు ఎంత సమాధానంగా ఉంటారు, ఎంత ఆనందంగా ఉంటారు. వారు ఎవరికి గొడవలకు పోరు, ఎవరు తిట్లాటకు పోరు, ఎవరిది దోచుకోరు, ఎవరి దగ్గర లంచం తీసుకోరు, ఎవరికి అబద్ధం ఆడరు, వారు నిజమే పలుకుతారు. ఏమైనా వారు మంత్రతంత్రాల దగ్గరికి పోరు, వారు ప్రార్థన చేస్తారు, వారి దేవుడే వారిని స్వస్థపరుస్తాడు. ఇంత సంపూర్ణమైన సౌందర్యం నీకు ఇచ్చాడు. జనముల మధ్యలో అన్యులు కీర్తిస్తున్నారు. ఇట్టి అలంకారం నీకు ఇవ్వడానికి ఆయన ఏమయ్యాడో తెలుసా? తన సరస్సును కోల్పోయింది, తన సర్వాన్ని కోల్పోయాడు. ఆయన స్వరూపమైన సొగసైన లేనివాడైపోయాడు, వికారుడిగా మారిపోయాడు, వస్త్రహీనుడిగా మారిపోయాడు, మనుషులు చూడనాలని వాడిగా మారిపోయాడు. కొట్టబడ్డాడు, తిట్టబడ్డాడు, పిడిగుద్దులతో గుద్దబడ్డాడు, పొడవబడ్డాడు, మేకులతో కొట్టబడ్డాడు, ఏడవబడ్డాడు. ఆ ప్రేమకు నువ్వేమర్పించగలవు? ఆ త్యాగమునకు నువ్వేమర్పించు? నువ్వు చెప్పగలవా? ఈయన నా రాజు. ఇశ్రాయేలులో చెప్పారు, ఈయన నా రాజు. నువ్వు చెప్పగల నీ రాజు ఎవరు? నువ్వు ఆరాధించేటప్పుడు నువ్వు చెప్పగలవా? ప్రభా, నా బ్రతికిది, నీ సొగస్సు నాకు ఇచ్చావు. సొలమిత్తి చెప్పింది, ఏమమ్మా నీ ప్రియుని యొక్క విశేషం ఏంటి? 5:8 అంటాది, నా ప్రియుడు ఏమనుకున్నావు? ఏమనుకున్నావు? ఏమనుకున్నావు నువ్వు, ఎలా అనుకున్నావు? ఆయన 10,000 మందిలో ఆయనను గుర్తించవచ్చు, 10,000 మందిలో చూడవచ్చు, ఆయన్ని గుర్తుపట్టవచ్చు. 10,000 మందిలో నా ప్రియుడు వస్తా ఉంటే ఆ స్థలం కంపిస్తుంది, అది ప్రభావితం అవుతుంది, దగదగ మెరుస్తుంది, భయము భీతి పుడుతుంది. అది నా ప్రియుడు, ఆయన నా ప్రియుడు. చెప్పగలవా? ఆరాధనలో ఈ ప్రియుని గురించి చెప్పగలవా? ఈ మాటలు ఉపయోగించే అర్హత నీకుందా? ఈ హక్కు ఉందా? ఈ ఆభరణములను ధరించి ఉన్నావా? లేకపోతే ఇంకా రక్తంలోనే పొర్లుతా ఉన్నావా? రక్తంలోనే పొర్లుతా ఉన్నావా? ఆయన్ని ప్రదానం చేసుకున్నాడు. నువ్వు ఎవరి దానివి? ఆయన దానివా, లేకపోతే ఇంకా లోకము దానివా? లోకము దానివా? అమోనీయుని వానివా? ఇంకేమన్నాడు? హిత్తీయురాలివా? అరణ్యవాసివా? ఇంకా లోకంలో భయంకరులు, పాపమునకు భయంకరులైనటువంటి వారికి సంబంధించిన వాడివా? వారికి సంబంధించిన వాడివా? లేకపోతే ప్రభువాడివా? ప్రభుని వాడను, నీవు నా ప్రభుడవని, నీ కొరకే జీవింతును, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను, ప్రభుని వాడను. రండి, నన్ను లేచి నిలబడి దేవుడి వాక్యం నన్ను ఆశీర్వదించి ఈ అనుభవంతో మనము ఆరాధించే ప్రభు మనకు సహాయం చేయను గాక. కనుక ఈ రాజు ఎవరు? నా ప్రభు. ఈ రాజు నా సౌందర్యమును కోరినాడు, నీ సౌందర్యాన్ని కోరినాడు. నా సౌందర్యాన్ని కోరి ఆయన సౌందర్యం అంతా కూడా బలియాగంలో అర్పించాడు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి, లేవండి, లేచి నిలబడి ఒక పాట పాడదాం. పాట సంఖ్య చేర్చబడిన సాంగ్స్లో 10, వర్ణింపలేను వివరింపలేను, ఆఖరిలో ఉంటుంది చేర్చబడిన సాంగ్. వర్ణింపలేను వివరింపలేను,
యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను, వివరింపలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, 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 యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను, వివరింపలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను, వివరింపలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు, పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. ఏమని వర్ణింపను, రుణం ఎలా తీర్చను, ఏమని వర్ణింపను, రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. పాపినైన నా కొరకు తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు, ఓదార్చినావు, తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు, ఓదార్చినావు. ఏమని వర్ణింపను, రుణం ఎలా తీర్చను, ఏమని వర్ణింపను, రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను, వివరింపలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను, వివరింపలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు, ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు, అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు, ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు. ఏమని వర్ణింపను, రుణం ఎలా తీర్చను, ఏమని వర్ణింపను, రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలే, వివరింపలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను, వివరింపలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. దయచేసి కూర్చోండి. మనం ఆరాధనలోనికి వెళ్ళక ముందు దేవుని వాక్యం యొక్క వెలుగులో మనలను మనం ప్రభువుకి ఫస్ట్ అప్పగించుకుందాం. ప్రభువా, మనస్సులో హృదయంలో ప్రభువుకి అప్పగించుకొని ఆ తర్వాత యోగ్యమైన విధానంలో ప్రభుని ఆరాధించడానికి సిద్ధపడదాం. ఈ లోపల సండే స్కూల్ టీచర్స్ ఆరాధిస్తారు, సండే స్కూల్ పిల్లలు కూడా ఆరాధించి వెళ్తారు. ఆ తర్వాత సిద్ధపడిన వారు ప్రభుని ఆరాధించండి. పోయిన ఆదివారము ఎవరికి అవకాశం దొరకలేదో వారు మొదట ఆరాధించండి, ఆ తర్వాత మిగిలిన వారు ఆరాధించండి. ఏదైనా
మరి ఆ మైక్ పరిచర్య కొరకై ఆ, సోదరుడు సుధాకర్ సండే స్కూల్ టీచర్కి ఫస్ట్. ఆరాధన చేయి. మహాపరిశుద్ధులకు నా ప్రియమైన ఘనమైన నా దేవా, మీ పాదములకు స్తోత్రములు తండ్రి. నా సంతోష నమ్మకమైన దేవుడైన పిల్లల నుండి లేచుటల ఆది సందుకున్న నా ప్రియతరులు కొట్టుకొని మీ పాదములు పొందనాన్ని మీ ప్రజలు మోచించిన బిడ్డలతో కలిసి నేను బిడ్డ నేను కృతించడానికి నేను ఆరాధించడానికి ఇచ్చిన భాగం కొరికే ఉంది నాకు